हरिः ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వాధిష్టానమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ, దివ్యాత్మస్వరూపులారా, శ్రీ స్వారాధ్య భగవద్గీత చతుర్థాధ్యాయం జ్ఞానయోగం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. భగవద్గీత 4వ అధ్యాయం 4వ శ్లోకం. అపరం భవతః జన్మ పరం జన్మ వివస్వతః కథం ఏతత్ విజానీయాం త్వం ఆదౌ ప్రోక్తవాన్ ఇతి. వివస్వతః జన్మ పరం, సూర్యుని యొక్క పుట్టుక దూరము. భవతః జన్మ అపరం, నీ యొక్క పుట్టుక సమీపము. ఆదౌ త్వం, ఆదియందు నీవు. ప్రోక్తవాన్ ఇతి, చెప్పినవాడవు అని. కథం ఏతత్ విజానీయాం, ఎట్లు దీనిని నమ్మగలను. కృష్ణ, సూర్యుని యొక్క పుట్టుక దూరము, నీ యొక్క పుట్టుక సమీపము. ఆదియందు నీవు చెప్పినవాడవు అని ఎట్లు దీనిని నమ్మగలను అని పరమాత్మను అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఎందువల్ల అంటే, పరమాత్మ ఈ 4వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ, అర్జున, నేను ఈ యోగ రహస్యాన్ని, ఈ యోగ ధర్మాన్ని ముందు సూర్యునికి చెప్పాను. ఆ సూర్యుడు మనువుకు చెప్పాడు. ఆ మనువు ఇక్ష్వాకునికి చెప్పాడు. ఈ విధంగా పరంపరగా వస్తున్నటువంటి యొక్క ఈ యోగ ధర్మాన్ని, ఈ యోగ రహస్యాన్ని రాజఋషులెందరో తెలుసుకొని ఆచరిస్తున్నారు, ఆచరించారు అని తెలిపాడు. ఈ యోగము చాలా శ్రేష్టమైనది, మిగుల గోప్యమైనదని కూడా చెప్పాడు. ఎందువల్ల అంటే, ఈ యోగము కంటే మించింది మరొకటి లేదు. ఇది చాలా శ్రేయస్కరమైనది. దీన్ని పూర్వం రాజఋషులెందరో ఆచరించారు అన్న విషయమంతా 3 శ్లోకాలలో అర్జునుడు విన్నాడు. విన్న తర్వాత ఈ 4వ అధ్యాయం 4వ శ్లోకంలో అర్జునుడు ప్రశ్నించేది ఏమిటంటే, కృష్ణ, పూర్వకాలమున పుట్టిన సూర్యునకు ఇప్పుడు జన్మించిన నీవు బోధించినావని నేనెట్లా నమ్మాలి? సూర్యుడు ఎప్పటివాడో కదా, మరి ఎప్పుడో ఉన్న సూర్యునికి ఇప్పటి నీవు బోధించావని నేనెలా నమ్మదగినది అంటున్నాడు. ఈ ప్రశ్న కేవలం అర్జునుడి మాటతే మాత్రమే కాదు, మనందరిది కూడా. ఎట్లా అంటే, అర్జునునికి లాగానే మనం కూడా పరమాత్మను మానవ మాతృడిగా భావిస్తాం. శ్రీరాముడు త్రేతా యుగం నాటివాడు, శ్రీకృష్ణుడు ద్వాపర యుగం నాటివాడు అన్నటువంటి ఒక భావాలు కలిగి ఉంటాం కనుక, పరమాత్మను కూడా మనలాగే పుట్టుక చావులు గలవాడుగా భావిస్తాం గనుక, మన తరఫున అర్జునుడే అడుగుతున్నాడు, అయ్యా, ఎప్పుడో ఉన్నటువంటి ఒక సూర్యునికి ఇప్పటి నీవు బోధించావని ఎలా నమ్మదగినది అని అంటున్నాడు. అందువల్ల ఈ ప్రశ్నలో సమాధానం పొందే విధంగా ఉంది. అర్జునుని యొక్క ప్రశ్న పరమాత్మ ద్వారా సమాధానాన్ని పొందే విధంగా తెలియబడుతుంది. ఎందువల్ల అంటే, మనం పెద్దల్ని ఆశ్రయించినప్పుడు మన ప్రశ్న ఎలా ఉండాలి అంటే, ఆ ప్రశ్నలో సమాధానాన్ని పొందే విధంగా ఉండాలి. అంతేగాని ఆ ప్రశ్నలోనే ప్రశ్న ఉండే విధంగా
ఉండకూడదు. ఎప్పుడైతే మన ప్రశ్న సమాధానాన్ని పొందే విధంగా ఉంటుందో పెద్దలు మన మీద కరుణ చూపి అడిగిన ప్రశ్నకు సమాధానం మనకు తెలియజేస్తారు. తద్వారా మనలో ఉన్న అజ్ఞానం తొలగుతుంది, జ్ఞానం కలుగుతుంది. అందువల్ల అర్జునుడు కూడా మనలాగే అనుకుంటున్నాడు, పరమాత్మ మానవ మాత్రుడేనని భావించి, అయ్యా ఎప్పుడో ఉన్నటువంటి ఒక సూర్యునికి ఇప్పటి నీవు బోధించావని నేను ఎలా నమ్మదగినది అన్నటువంటి ఒక విషయాన్ని. అందువల్ల పరహ అంటే ఎప్పటిదో, అపరం అంటే ఇప్పటిది అని అర్థం. పూర్యత ఇది పరహ, పాలన పూరణయోహో. పరహ అనే పదానికి అర్థం ఏమిటంటే పూర్యత ఇది పరహ, పాలన పూరణయోహో, పూరింపబడునది కనుక పరహ అనగా దౌవైనది, అనగా తనకంటే అన్యమైనది, శ్రేష్టమైనది అని అర్థం. తనకంటే అన్యమైనది, శ్రేష్టమైనది. పూర్వము అనే పదము ఈ సృష్టికి పూర్వమని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా తనకంటే ముందుది అని అర్థం. అందువల్ల పూర్యత ఇది పరహ, పాలన పూరణయోహో, పూరింపబడినది కనుక పరహ, శ్రేష్టమైనది, తనకంటే అన్యమైనది. కృష్ణ, నీ పుట్టుక అపరం, నీ యొక్క పుట్టుక అపరం అనగా దగ్గర, ఇటీవలిది. సూర్యమను ఇక్ష్వాకుల జన్మ పరం, దవ్వు అనగా చాలా పూర్వకాలమున ఏర్పడింది. నీ యొక్క జన్మ ఇప్పటిది. సూర్యుని యొక్క, మనువు యొక్క, ఇక్ష్వాకుల జన్మ ఎప్పటిదో కదా. నిన్న పుట్టిన నీవు ఎన్నో యుగముల నాడు పుట్టిన వారికి ఎట్లు బోధించినావు అనగా, ఇప్పుడు పుట్టిన నీవు ఎప్పుడో పుట్టిన వారికి ఎలా బోధించావు, దాన్ని నేను ఎలా నమ్మాలి అంటున్నాడు. అంతే కదా. ఉదాహరణకు మేమే ఒక మాట వేదాంతపరంగా ఉపన్యాసంలో అంటాం, మీ తాత ముత్తాతలకు కూడా నేనే జ్ఞానోపదేశం చేశాను అనే మాట అన్నాననుకోండి, అప్పుడు మీలో ఒక ప్రశ్న పుడుతుంది, ఏమిటి స్వామీజీ ఇలా అంటున్నాడు? మహా అంటే స్వామీజీకు 60 ఏళ్ళు ఉండవచ్చు, కానీ ఎప్పుడో గతించినటువంటి ఒక మా తాత ముత్తాతలకు ఈయన ఏ విధంగా ఉపదేశం చేశాడు అన్నటువంటి ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అట్లాగే అర్జునుని యొక్క ప్రశ్నలో కూడా ఇదే విషయం దాగి ఉంది. ఎప్పుడో ఉన్నటువంటి సూర్యునికి ఇప్పుడు ఉన్న నీవు ఏ విధంగా జ్ఞానోపదేశం చేశావు, దాన్ని నేను ఎలా, ఏ విధంగా నమ్మాలి అని అడుగుతున్నాడు. అందువల్ల ఆ నమ్మకం కలిగించే కోసం భగవంతుడు ఎంతో చెప్పాలి. అట్లాగే భగవత్తత్వాన్ని నిరూపించే కోసం మన పెద్దలు అనేక శాస్త్రాలు మన ముందు ఉంచారు. భగవత్స్వరూపం ఇట్టిది, అట్టిది, చాలా గొప్పది, అది పొందదగినది అన్న విషయాన్ని మనకు మెప్పించడానికి, మన మనస్సును దృఢపరచడానికి మహాత్ములు ఎన్నో శాస్త్రాలు మన ముందుంచారు. అందువల్ల ఆ విషయాన్ని తెలుసుకునే కోసమే అర్జునుడు ఈ ప్రశ్న అడుగుతున్నాడు మన పక్షంలో. అందువల్ల దీన్నే మనం కొంచెం నీతి శాస్త్రాల్లో, ఇతర శాస్త్రాల్లో కొంచెం పరిశీలించినట్లయితే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఉన్నది కన్నది విన్నది ఉన్నట్లుగా పలుకుటయును, ఒరునకు అత్యాపన్నత గలుగగ కళ్యాణోన్నతి గల కళ్ళ మాటయును సత్యమగున్ అని సీతారామాంజనేయ సంవాదంలో తెలుపబడింది. ఉన్నది కన్నది విన్నది ఉన్నట్లుగా పలుకుటయును, ఒరునకు అత్యాపన్నత కలుగగ కళ్యాణోన్నతి గల కళ్ళ మాటయును సత్యమగున్. లోకంలో ఉన్నది ఉన్నట్లుగా, చూచినది చూచినట్లుగా, విన్నది విన్నట్లుగా చెప్పడము సత్యమే. అట్లాగే ఒకనికి ఆపద తప్పించి మేలు కలిగించే కోసం
చిన్న అబద్ధం కూడా సత్యమే అవుతుంది. ఉన్నది ఉన్నట్లుగా, చూచింది చూచినట్లుగా, విన్నది విన్నట్లుగా చెప్పడము సత్యమే. అట్లాగే ఒకనికి ఆపద తప్పించి వానికి మేలు కలిగే విధంగా ఒక చిన్న అబద్ధం కూడా సత్యమవుతుంది. అందుకే మన పూర్వీకులు గరళకంఠుడు లాంటి వాళ్ళు. గరళం అంటే విషయం, గరళకంఠుడంటే పరమశివుడు. పరమశివుడు ఏ విధంగానైతే విషాన్ని తన కంఠములో దాచుకొని లోకాలను సంరక్షించాడో, అట్లాగే మన పూర్వీకులు మనం చేసిన తప్పులను కూడా క్షమించి మనల్ని సంరక్షించే విధంగా వాళ్ళు అలాంటి సత్య మార్గాన్ని చూపించారు. అజ్ఞానముతో, అవిద్యతో, తెలియనితనముతో చేసినటువంటి ఆ చిన్న చిన్న పొరపాట్లను కూడా సరిదిద్ది మనల్ని మంచి మార్గంలో పెట్టడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. అందుకే లోకంలో ఉన్నది ఉన్నట్లుగా, చూచింది చూచినట్లుగా, విన్నది విన్నట్లుగా చెప్పడం కూడా సత్యమే. అట్లాగే ఒకని ఆపద తప్పించి వానికి మేలు కలిగించే విధంగా చిన్న అబద్ధం కూడా సత్యమే అవుతుంది. ఆ కళ్ళ మాట కూడా అంటున్నాడు. అందువల్ల ఉన్నది కన్నది విన్నది ఉన్నట్లుగా పలుకుటయును నొరునకు అత్యాపన్నత గలుగగ కళ్యాణోన్నతి గల కళ్ళ మాటయును సత్యమగున్. అదే అందువల్ల ఇలాంటి నీతి శాస్త్రంలో ఉన్న పద్యాలు కానీ, ఇంకా శ్లోకాలు కానీ మన భారతీయ సంస్కృతిలో మహాత్ములు ఎంతగానో అందించారు. ఎందువల్ల అంటే మనం సత్యాన్ని గమనించి సన్మార్గంలో పయనించే కోసం. అంతేగాని ఈ నీతి శాస్త్రంలో ఉన్న నీతిని విని విస్మరించమని కాదు. ఆ నీతి శాస్త్రాల్లో కూడా జ్ఞానాన్ని వాళ్ళు నిక్షిప్తం చేసి పెట్టారు. అట్లాగే మరొక విధంగా చెబుతుంది నీతి శాస్త్రం. వైరాగ్యరంగ పరవంచనాయ ధర్మోపదేశ జనరంజనాయ వాదాయ విద్యాధ్యయనాంచమే భూత్ కియద్బ్రువే హాస్యకరం స్వమీశ అని నీతి శాస్త్రం చెబుతుంది. వైరాగ్యరంగ పరవంచనాయ ధర్మోపదేశ జనరంజనాయ వాదాయ విద్యాధ్యయనంచమే భూత్ కియత్ బ్రువే హాస్యకరం స్వమీశ. ఓ భగవంతుడా, పరులను వంచుట కొరకు వైరాగ్య రంగంలో ప్రవేశిస్తున్నారు. జనులను రంజింపజేసే కొరకే ధర్మోపదేశాలు చేస్తున్నారు. వాదించుట కొరకే విద్యాభ్యాసం చేస్తున్నారు, వేదాధ్యయనం చేస్తున్నారు. భగవంతుడా, ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏముంది అని అంటున్నాడు. లోకంలో ఈ తంతు మనం చూస్తూ ఉన్నాం. అందుకే సత్యమైన మంచి మహాత్ములను కూడా మనం నమ్మలేకపోతున్నాం. ఎందువల్ల అంటే ఎంత పెద్ద తేనె కుండలో ఒక్క నీటి చుక్క పడితే ఆ తేనంతా వృధా అయిపోయినట్లుగా ఎవరో ఒక్కరు మహాత్మునిగా కనపడి అందులో లోపాలు చేస్తూ ఉంటారో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని అందరినీ కూడా నిందించే రోజులుగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల ఈ శ్లోకంలో మనం సరి అయినటువంటి విషయాన్ని గమనించాలి. వైరాగ్యరంగ పరవంచనాయ, పరులను వంచుట కొరకు మాత్రమే వైరాగ్య రంగంలో ప్రవేశిస్తున్నారు. అవును కదా, మరి ఇతరులు అతన్ని చూసి అబ్బా ఎంత వైరాగ్యవంతుడు, ఎంత నిస్వార్థపరుడు అన్నటువంటి భావన ఇతరులకు కలిగే కోసం ఆ వైరాగ్య రంగంలో ప్రవేశిస్తున్నారు. అట్లాగే ధర్మోపదేశ జనరంజనాయ, జనులను రంజింపజేసే కొరకే ధర్మోపదేశాలను చేస్తున్నారు. లోకంలో జనాలను రంజింపజేసే కొరకేమో ఈ ధర్మోపదేశాలు చేస్తున్నారు. ఇది ధర్మము, అది ధర్మము, ఇలా చేయడం ధర్మం, అలా ఉండడం ధర్మం అన్నటువంటి విషయాలన్నీ ప్రబోధిస్తారు. అందువల్ల జనులను రంజింపజేసే కోసం ఇలాంటి ధర్మోపదేశాలు చేస్తూ ఉన్నారు. అట్లాగే
వాదాయ విద్యాధ్యయనంచ మే భూత్. వాదించుట కొరకు మాత్రమే విద్యాధ్యయనం చేస్తున్నారు. ఈనాడు విద్య ఎలా అయిందంటే ఇతరులతో, పెద్దలతో వాదించి తమ అజ్ఞాన అహంకారాన్ని నిరూపించుకునే కోసమే విద్యాధ్యయనం చేస్తున్నారు, వేదాధ్యయనం చేస్తున్నారు. నిజంగా కూడా అదే జరుగుతుంది. పెద్దలను వాదించే కోసం వేదాధ్యయనము, విద్యాధ్యయనం చేసి మిరమెప్పుల కోసం తానే గొప్పవాడుగా నిరూపింపబడుతున్నాడు. ఆ విధంగా జరుగుతుంది. కియత్ బ్రువే హాస్యకరం స్వమీష. ఇంతకంటే ఆశ్చర్యకరమేముంది పరమాత్మ అనే అటువంటి యొక్క విషయం ఇందులో కనపడుతుంది. అందుకే అర్జునుని యొక్క ప్రశ్నలో మనం ఇవన్నీ వెతకగలగాలి. లోకంలో ఇవన్నీ చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి, మరి ఎలా నమ్మదగేది, ఏ విధంగా నమ్మాలి అన్నటువంటి యొక్క భావన మనకు తెలియబడుతుంది. అందువల్ల లోకంలో పరులను మెప్పించే కోసం వైరాగ్యవంతంగా ఉండడము, జనులను రంజింపజేసే కోసం ధర్మోపదేశాలు చేయడము, పెద్దలతో వాదించే కోసమే విద్యాధ్యయనం చేయడము, ఇలాంటి ఆశ్చర్యకరాల విషయాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. అందువల్ల అర్జునుడు అడిగిన ప్రశ్నలో ఇవన్నీ మనం స్ఫురింప చేసుకోవాలి. ఎందువల్ల అంటే పరమాత్మను కూడా శంకించి తనలాగే మానవ మాతృడని భావించి, నీవు ఇప్పటివాడవు కదా, ఎప్పుడో ఉన్నటువంటి సూర్యునికి ఎలా బోధించావు, నేను ఏ విధంగా నమ్మాలి? అందువల్ల నమ్మదగిన విషయాన్ని పెద్దలు మనకు చెప్పి నమ్మింప చేయడం అనేదే శాస్త్రం యొక్క ఉద్దేశం. అందుకే శాస్త్రదృష్టం గురోర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం అన్నారు. ఎవరేది చెప్పినా అది శాస్త్రంలో ఉండాలి, అది పూర్వం పెద్దలు ఆశ్రయించిందై ఉండాలి, తన అనుభవానికి రావాలి. అలా అయితేనే మనం నమ్మాలి. అంతేగాని ఇది దేవుడు అంటే నమ్మ శక్యం కాదు, నమ్మడానికి వీలు లేదు. దేవుడు అంటే ఎప్పుడు ఉండేవాడు, అంతేగాని ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనివాడు దేవుడు కాడు. అందువల్ల దేవుని యొక్క లక్షణాలు మనం బాగా తెలిసి ఉండాలి. అట్లాగే దేవుని పొందే మార్గం, ఆ యోగ మార్గం, అంతర్ముఖ వృత్తి రూప ధ్యాన మార్గం కూడా మనం తెలుసుకోవాలి. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి యొక్క ఆ యోగ ధర్మాన్ని శంకిస్తూ, అనుమానిస్తూ అడిగినటువంటి యొక్క ప్రశ్న ఇది. అట్లాగే లోకంలో ప్రతి మానవుడి యొక్క ప్రశ్నలు ఇలాగే ఉంటాయి. అయ్యా, ఇది పూర్వం మహాత్ములు ఎందరో ఆచరించారు అంటే దానికి నిరూపణ ఏమిటి, దానికి సాక్ష్యం ఏమిటి అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. అందువల్ల వాటన్నిటికీ సమాధానం పొందే విధంగా అర్జునుడు అడిగిన ప్రశ్నలో ఉన్నది. అందుకే మనం ఎంత ఎదిగినా కూడా ఒదిగినట్టుగా ఉండి పెద్దలను ప్రశ్నిస్తే మనకు సమాధానం దొరుకుతుంది. అంతేగాని మనకేదో కొంత తెలిసి పెద్దలను సహితం పరిశీలిద్దామనే ప్రశ్న వేయకూడదు. ఏమి చెబుతాడో చూద్దాము, ఎలా చెబుతాడో చూద్దాము అన్నటువంటి ఒక పెద్దలను పరిశీలించే విధంగా ప్రశ్న వేయరాదు. పెద్దల ద్వారా మనం జ్ఞానాన్ని పొందే విధంగా ప్రశ్నించాలి. అందుకే బాగా పండిన చెట్టు ఒదిగి ఉంటుంది, ఏవో కొన్ని కాయలు మాత్రమే కాసిన చెట్టు ఏ కొంచెం గాలి వచ్చినా బాగా ఊగుతూ ఉంటుంది, ఆ ఉన్న 4 రాలిపోతాయి. అందుకే ఎదిగే విధంగా ఎదిగి మనం ఉండగలిగితే మానవుడు మహనీయుడు కాగలడు. అందువల్ల అర్జునుని యొక్క ప్రశ్న ఈ 4వ శ్లోకం 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక విధాయకాన్ని ప్రతి ఒక్కరూ కొంచెం అంతరార్థంగా విచారించి ఈ ప్రశ్నలో సమాధానం ఏం దొరుకుతుందో మనం ఎదురు చూడాలి. తగిన సమాధానాన్ని పొంది
అంతర్ముఖ వృత్తిని సంపాదించుకొని ఆత్మైక్య సిద్ధిని పొందగలిగాలి. అప్పుడే మన జీవితము భగవద్గీతగా మారుతుంది, మన జన్మ సార్థకమవుతుంది. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.